హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు దైత్యుని తోట. ఈ కథను రచించిన వారు సి జయలక్ష్మి గారు. అనగనగా ఒక తోట. ఆ తోట దైత్యునిది. అందులో రోజు పిల్లవాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఆ తోట ఫలవృక్షాలతోనూ పూల మొక్కలతోనూ ఎంతో అందంగా ఉండేది. చెట్ల మీద పక్షులు మధురగానాలు చేస్తూ ఉండేవి. నేల మీద పచ్చిక దట్టంగా పెరిగి మెత్తని తివాసీ పరిచినట్లు ఉండేది. ఆ తోటలో ఆడుకుని పిల్లలు ఎంతో ఆనందిస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు దైత్యుడు తిరిగి వచ్చాడు. దూరదేశంలో ఉన్న స్నేహితుని ఇంట్లో 7 ఏళ్లుండి అతడు ఆనాడే తిరిగి వచ్చాడు. పిల్లలు తన తోటలో ఆడుకోవటం చూసి దైత్యుడు కోపంతో, "మీరంతా ఇక్కడేం చేస్తున్నారు?" అని అరిచాడు. పిల్లలు భయపడి పారిపోయారు. ఇతరులు తన తోటలోకి రాకుండా చేయాలని దైత్యుడు నిశ్చయించుకున్నాడు. తోట చుట్టూ ఎత్తైన గోడ ఒకటి కట్టించాడు. ఇతరులు లోనికి రాకూడదు అని గుమ్మానికి ఒక బల్ల కూడా కట్టాడు. పిల్లలు ఆడుకునేటందుకు చోటు లేదు. రోడ్డు మీద దుమ్ము రాళ్ళు ఉండేవి. పూర్వం తాము హాయిగా ఆడుకునే తోటని తలుచుకొని పిల్లలు ఎంతో విచారపడేవాళ్ళు. వసంత ఋతువు వచ్చింది. దేశమంతటా రకరకాల చెట్లు పువ్వులు పూసినాయి. పక్షులు కిలకిలలాడుతూ చెట్లను ఆశ్రయించినాయి. కానీ దైత్యుని తోటలో మాత్రము శీతాకాలం మారలేదు. పిల్లలు లేనందువలన పక్షులు పాటలు పాడదలచలేదు. చెట్లు పూలు పూయటమే మర్చిపోయినాయి. ఒకసారి ఒక చిన్న గడ్డి పువ్వు తొంగి చూసింది, కానీ ఇతరులు లోనికి రాకూడదు అనే బల్ల చూసి వెంటనే ముడుచుకొని పోయింది. మంచుకు చలికి వాటికి ఎంతో సంతోషంగా ఉంది. వాటిని తరిమేటందుకు వసంతము ఈ తోటలో ప్రవేశించనూ లేదు. ఎన్నాళ్ళైనా ఇక్కడే హాయిగా ఉండే అవకాశము వాటికి దొరికింది. మంచుతో నేలంతా తెల్లబారింది. చెట్లపైన తెల్లని మంచు వేలాడసాగింది. ఉత్తరపు గాలిని ఆహ్వానించింది మంచు. ప్రతిరోజు గాలి విపరీతంగా వీచటం వలన దైత్యుని ఇంటి పైభాగము చాలా దెబ్బతిన్నది. ఇంటిలోని గాజు సామాను, పింగాణీ సామాను చాలా భాగం పగిలిపోయింది. ఈసారి వసంత ఋతువు ఆలస్యమైందేంటి అని దైత్యుడు ఆశ్చర్యపడ్డాడు. ఒకనాటి ఉదయాన దైత్యుడు మేలుకునేసరికి మధురగానం వినపడింది. కమ్మని సువాసన వీచింది. చివరికి వసంతం వచ్చిందేమోనని దైత్యుడు కిటికీలో నుంచి చూశాడు. తాను కట్టిన ప్రహరీ గోడలు ఒక పక్క చిన్న కంత చేసుకుని పిల్లలు తన తోటలోకి ప్రవేశించారు. ప్రతి చెట్టు మీద ఒక బాలుడు ఉన్నాడు. ప్రతి చెట్టు పూలతో ఎంతో అందంగా ఊగుతోంది. పచ్చని నేల మీద చిన్న చిన్న తెల్లని పూలు నవ్వుతున్నాయి. పక్షులు మధురంగా పాడుతున్నాయి. ఆ దృశ్యము నిజంగా కనుల పండుగగా ఉంది. కానీ ఒక మూల మాత్రము ఒక చిన్న పిల్లవాడు విచారంగా నిలబడి ఉన్నాడు. మరీ చిన్నవాడు కావటం వలన చెట్టు ఎక్కలేకపోయాడు. అక్కడికి కుర్రాడు ఎక్కేటందుకు వీలుగా చెట్టు వంగింది. అయినా లాభం లేకపోయింది. చెట్టు నిండా మంచు కమ్ముకున్నది. ఈ దృశ్యం చూసేటప్పటికీ దైత్యుని హృదయం కరిగిపోయింది. ఇన్నాళ్ళు నేను ఎంత స్వార్థంతో ఉన్నాను, అందుకనే వసంత ఋతువు రాలేదు అని తలచి సిగ్గుపడ్డాడు. మూలనున్న ఆ చెట్టు దగ్గరికి చకచకా నడిచి వెళ్ళాడు. దైత్యుడు తమ వైపు రావటం చూసి పిల్లలందరూ భయపడి పరిగెత్తారు. కిలకిలలాడే పిల్లలు తనను చూసి పరిగెత్తడం వలన దైత్యునికి ఎంతో విచారం కలిగింది. పిల్లలు వెళ్ళారంటే మళ్ళీ శీతాకాలం తన తోటలో ప్రవేశిస్తుంది. మూలనున్న చిన్నపిల్లవాడి కళ్ళు విచారంతో నీరు కారుతున్నాయి. వాడికి దైత్యుడు రావటం కనిపించలేదు. అందుకనే వాడు పరిగెత్తలేదు. దైత్యుడు మెల్లగా మృదువుగా వాడిని ఎత్తి చెట్టు మీద కూర్చోబెట్టాడు. వెంటనే ఆ చెట్టు పూలు పూసింది. పక్షులు చెట్టు మీద వాలి పాడసాగినాయి. చిన్న కుర్రాడు సంతోషంతో దైత్యుని మెడ చుట్టూ చేతులు వేసి అతడిని ఆప్యాయంతో ముద్దు పెట్టుకున్నాడు. మిగతా పిల్లలు ఈ దృశ్యం చూసి దైత్యుడు మంచివాడేనని గ్రహించి తోటలోకి వచ్చి ఆడుకోసాగారు. "ఈ తోట మీదే" అన్నాడు దైత్యుడు. చుట్టూ ఉన్న ప్రహరీ కూడా పడగొట్టేశాడు. అప్పటి నుంచి రోజు అందమైన ఆ పిల్లలతో ఆటలాడుకోసాగాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు దైత్యుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఒకరోజు, "ఆ రోజున నేను చెట్టు మీద కూర్చోబెట్టిన చిన్నపిల్లవాడు ఎక్కడా?" అని దైత్యుడు వాళ్ళని అడిగాడు. "మాకు తెలీదు. అంతకుముందు వాణ్ణి మేమెక్కడా చూడలేదు" అని పిల్లవాళ్ళు చెప్పారు.
పిల్లలంటే దైత్యునికి ఎంత సంతోషమైనా ఆనాటి చిన్న కుర్రవాడు కనిపించినందుకు ఎంతో విచారంగా ఉండేది. సంవత్సరాలు గడిచినాయి. దైత్యునికి ముసలితనం వచ్చింది. పూర్వంకి మళ్ళీ పిల్లలతో ఆడుకునే ఓపిక లేదు. అందుకనే వాళ్ళ ఆటలు చూస్తూ కూర్చునేవాడు. తోట నిండా ఎన్నో రకాల అందమైన పువ్వులున్నాయి. ఈ పిల్లలే ఆ అందమైన పూలు అని అనుకునేవాడు. ఒక శీతాకాలం నాడు ఉదయము దైత్యుడు బద్ధకంగా నిద్రలేచాడు. ఇప్పుడు శీతాకాలం అంటే దైత్యునికి కోపం లేదు. ఎందుకంటే ఈ సమయంలోనే చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి. వసంతం రాగానే అవి తిరిగి పువ్వులు పూస్తాయి. తోటలో ఒక మూలనున్న చెట్టు నిండా పూలు ఉన్నాయి. ఆ చెట్టు కొమ్మలు బంగారు రంగును కలిగి ఉన్నాయి. దాని పండ్లు వెండి రంగులో ఉన్నాయి. ఆ చెట్టు కిందనే ఆనాటి చిన్నపిల్లవాడు నిలబడి ఉన్నాడు. దైత్యునికి ఎంతో సంతోషమైంది. గబగబా ఆ చెట్టు వైపుకు పరిగెత్తాడు. పిల్లవాడిని సమీపించగానే దైత్యునికి ఎంతో కోపం వచ్చింది. ఆ కుర్రవాడి చేతుల మీద కాళ్ళ మీద మేకులు కొట్టిన గుర్తులున్నాయి. నిన్ను గాయపరిచిందెవరు అని గర్జించాడు. చెప్పు, వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను అని ఉరిమాడు. ఈ గాయాలు ప్రేమ గాయాలు అన్నాడు కుర్రవాడు. దైత్యుడు భయపడ్డాడు. ఆ కుర్రవాడి ముందు భక్తితో మోకరిల్లి, నువ్వు ఎవరివి నాయనా అని అడిగాడు. చిన్నవాడు చిరునవ్వుతో, ఎవరినైతేనేం, ఈ ఒక్కరోజు నీ తోటలో నన్ను ఆడుకోనియ్యి. తర్వాత నువ్వే నా తోటలోకి వద్దువు గాని, నా తోట స్వర్గంలో ఉంది అన్నాడు. ఆ సాయంత్రము పిల్లలు తోటలోకి ఆడుకునేటందుకు వచ్చేటప్పటికి దైత్యుడు చెట్టు కింద చనిపోయి పడి ఉన్నాడు. అతని శరీరము పూలతో కప్పబడి ఉంది. ఆ పువ్వుల పరిమళము తోట అంతటిని అలుముకున్నది. మరొక కథ పేరు చిత్రమైన సమస్య. ఈ కథను రచించిన వారు వై రమణమూర్తి గారు. కౌటిల్య నగరాన్ని ఖడ్గసేనుడు అనే రాజు పరిపాలించుతూ ఉండేవాడు. అతడు వీరశిఖామణి. అతని కత్తికి మాటకి కూడా ఈ లోకంలో ఎదురు లేకపోయింది. ఒకనాడు ఖడ్గసేనుడు కొలువులో ఉండగా ఆర్తనాదం చేస్తూ ఉన్న ఒక స్త్రీ అతడి ఎదుటికి వచ్చి నిలబడింది. ఖడ్గసేనుడు ఆ స్త్రీని ఓదార్చి దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందుకామె, నా పేరు చంద్రావతి. నా భర్తని కాలయక్షుడు అనే రాజు అన్యాయంగా బంధించి చెరసాలలో పడవేశాడు. సర్వశక్తులు గల ప్రభువు అని కదా నీకు బిరుదు. నా భర్త తిరిగి నాకు లభించేటట్లు చేయవలసింది అని ప్రార్థించింది. కాలయక్షుడు అనేవాడు ఒకడు ఉన్నట్లే నేను ఎన్నడూ వినలేదే అన్నాడు ఖడ్గసేనుడు. అప్పుడు ఆ స్త్రీ విలపిస్తూనే, మహారాజా, మీరు కాలయక్షుడి పేరే వినటం లేదు అంటే ఆశ్చర్యంగా ఉందే. మీ దేశపు సరిహద్దులకు 3 ఆమడల అవతల అతడు పెద్ద కోట కట్టుకొని కంటబడిన ప్రతి వాడిని బంధించి నానా యాతనలు పెడుతున్నాడు అని చెప్పింది. సరే, వాడి పొగరు అనుస్తాను. నువ్వు మాత్రము నిశ్చింతగా ఉండు. నీ భర్తని రక్షించే బాధ్యత నాది అంటూ ఆ స్త్రీకి ఖడ్గసేనుడు వెంటనే అభయమిచ్చాడు. ఖడ్గసేనుడు వెంటనే కొలువు చాలించి ఒంటిపాటుగానే కాలయక్షుడి మీదకి కయ్యానికి బయలుదేరాడు. అడవులు, కొండలు, నదులు దాటి ఖడ్గసేనుడు కొన్నాళ్లకల్లా కాలయక్షుడి కోట సమీపానికి చేరుకున్నాడు. సైన్యం అది ఏమీ లేకుండా స్వయంగానే కాలయక్షుణ్ణి ఓడించాలని ఖడ్గసేనుడి పట్టుదల. కోటను సమీపించాడు. ద్వారాలు బంధింపబడి ఉన్నాయి. ద్వారాలని 3 సార్లు గట్టిగా తన్ని, ఈ కోటకు రాజైన వాడెవడో బయటకు రావచ్చు, ఖడ్గసేనుడు బాహాబాహి యుద్ధానికి పిలుస్తున్నాడు అన్నాడు. వెంటనే కోట తలుపులు తెరుచుకున్నాయి. వికృతాకారుడొకడు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతూ, ఓహో, నువ్వా ఖడ్గసేనుడివి? అయితే నేనే కాలయక్షుణ్ణి. నాతో బాహాబాహి యుద్ధానికి వచ్చావా అన్నాడు. కాలయక్షుడి ప్రవర్తన, అతడు మాట్లాడే తేలిక మాటలు ఖడ్గసేనుడికి విపరీతమైన కోపాన్ని తెప్పించినాయి. వెంటనే వరలోని కత్తిని దూసి అతని పైకి దూకాడు. కాలయక్షుడు మళ్ళీ నవ్వాడు. ఖడ్గసేన, నీ కత్తి నీ స్వాధీనంలో ఉందనుకుంటున్నావేమో. నా కోటకు చుట్టూ ఆమడ దూరంలో నా అనుమతి లేనిదే గాలి కూడా కదలదు సుమా అన్నాడు. ఖడ్గసేనుడు మండిపడి కత్తి ఎత్తబోయాడు. కానీ అతని చెయ్యి అంగుళమెత్తు కూడా లేవలేదు. కత్తి అలా చేతిలో వేలాడుతూ ఉండిపోయింది.
నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు అన్నాడు కాలయక్షుడు నవ్వుతూ. నీ శరణు వేడిన ఆ స్త్రీ భర్తను వదిలేస్తాను, కానీ అతడికి బదులుగా నిన్ను బంధిస్తా, సరేనా అన్నాడు ఖడ్గసేనుడిని సమీపిస్తూ. నివ్వెరపోయాడు ఖడ్గసేనుడు. తన భుజబలము పరాక్రమము ఎందుకు పనికిరాకుండా పోయినందుకు చాలా విచారించాడు. అతడు ఆలోచిస్తూ ఉన్నంతలో కాలయక్షుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఖడ్గసేన, నిన్ను బంధించడం నాకేమంత ఇష్టంగా లేదు. నేను అడిగిన ఒక ప్రశ్నకి సంవత్సరం లోపుగా నువ్వు సరైన జవాబు చెప్పగలిగితే నిన్ను క్షమించి వదిలేస్తాను అన్నాడు. ఏంటా ప్రశ్న అని అడిగాడు ఖడ్గసేనుడు వేరే దారి తోచక. ప్రశ్న ఏమంత పెద్దది కాదు, కానీ జవాబే కష్టమైంది. అయినా ఆ ప్రశ్న విను. అన్నిటికన్నా స్త్రీ మిన్నగా కోరేదేమిటి? 1 సంవత్సరం లోపల నువ్వు తెలుసుకుని చెప్పాలి అన్నాడు కాలయక్షుడు. సరే అని బయలుదేరాడు ఖడ్గసేనుడు. రాజోచితమైన తన దుస్తుల్ని మూటగట్టి భుజాన వేసుకుని ఒక సామాన్య పౌరుడిగా పట్టణాలు గ్రామాలు తిరగసాగాడు. కాలయక్షుడు తనని అడిగిన ప్రశ్న అనేక మంది స్త్రీలను అడిగాడు. అన్నిటికన్నా స్త్రీ మిన్నగా కోరేది ఏమిటి? ఈ ప్రశ్నకు తలకొక విధంగా జవాబు చెబుతూ వచ్చారు. అందమైన భర్త అని కొందరు, ధనవంతుడైన భర్త అని కొందరు అన్నారు. మరికొందరు బుద్ధిమంతుడైన భర్తను కోరుతున్నాము అన్నారు. ఈ విధంగా అందరూ అన్ని రకాల జవాబులు చెప్పారు. ఇంతలో సంవత్సరం గడువు పూర్తి కావచ్చింది. కాలయక్షుడికి ఇచ్చిన మాట ప్రకారము ఖడ్గసేనుడు తిరిగి అతని కోటకు బయలుదేరాడు. కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక రాత్రి మళ్ళీ కోట ప్రాంతాలకి వచ్చాడు. ఖడ్గసేనుడు ఆ రాత్రికి కోట పక్కనే ఉన్న అడవిలో కాలం గడిపి తెల్లవారిన తర్వాత కాలయక్షుణ్ణి కలుసుకోవచ్చుననుకొని ఒక చెట్టు కింద విశ్రమించాడు. బాగా నడిరాత్రి అయ్యేసరికి దూరంలో చిన్న వెలుగు కనపడి స్త్రీ రోదనం వినపడింది. ఖడ్గసేనుడు నిద్రమత్తులో నుంచి బయటపడి ఆ స్త్రీ కంఠస్వరం వినపడే చోటికి వెళ్ళాడు. వికృతాకారి అయిన ఒక వృద్ధ స్త్రీ అతని కంటపడింది. ఇంత రాత్రివేళ ఎందుకు దుఃఖిస్తున్నావమ్మా అని అడిగాడు ఖడ్గసేనుడు. నాకిప్పుడు 80 ఏళ్ల వయసు. నన్ను వివాహం చేసుకునేవాడెవడూ దొరక్క 60 ఏళ్ల నుంచి ఇలా దుఃఖిస్తున్నాను అన్నది ఆమె ఏడుస్తూ. ఖడ్గసేనుడు ఈ మాటలు విని చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇంత వికృతంగా ఉన్న ఈ వృద్ధురాలికి వివాహం మీద అంత కాంక్ష ఏమిటా అనుకున్నాడు. అతడి నోటి నుంచి మాట రావటమే కష్టమైంది. అతడి ఆశ్చర్య కారణాన్ని గ్రహించిన ఆ వృద్ధశ్రీ ఇలా చెప్పసాగింది. ఖడ్గసేన మహారాజా, మీరిప్పుడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీరు కాలయక్షుడి ప్రశ్నకు సరైన జవాబు తెలుసుకోలేకపోయారు. ఆ ప్రశ్నకు సరైన జవాబు నాకొక్కర్తికే తెలుసును. అయితే ఆ జవాబు చెప్పి పుణ్యం కట్టుకో తల్లి. నువ్వు ఏది కోరినా ఇస్తాను, మాట తప్పను అన్నాడు ఖడ్గసేనుడు. సరే, మాట తప్పనన్నావు కనుక చెబుతున్నాను. కాలయక్షుడి ప్రశ్నకు జవాబిది. స్త్రీ అన్నిటికన్నా మిన్నగా కోరేది ఏమిటంటే తన ఇష్టానికి ఎవరూ అడ్డు చెప్పకపోవటమే అన్నది ఆ వృద్ధశ్రీ. సరేనని ఖడ్గసేనుడు ఉదయమే కాలయక్షుడి వద్దకు వెళ్ళి ఈ జవాబు చెప్పాడు. జవాబు వింటూనే కాలయక్షుడు ఆశ్చర్యపడి ఖడ్గసేనుని తెలివితేటలు మెచ్చుకొని అతన్ని వదిలేశాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఖడ్గసేనుడు తిన్నగా ఆ వికృత రూపి అయిన వృద్ధశ్రీ దగ్గరకు వచ్చి నీకేం కావాలో కోరుకో అన్నాడు. వృద్ధశ్రీ నవ్వింది. తనకు కావాల్సిందేమిటో ఇప్పటికీ ఖడ్గసేనుడు గ్రహించలేకపోయినందుకు ఆమె ఎంతగానో ఆశ్చర్యపడింది. మహారాజా, నాకు మాట ఇచ్చారు. ఇదిగో నాకు కావాల్సిందేమిటో చెబుతున్నాను. 60 ఏళ్ల నుంచి నన్ను వివాహం ఆడేవారి కోసం ఎదురు చూస్తున్నాను. నేటికి మీరు కనిపించారు. నా పైన కరుణించారు. మీ ఆస్థానంలో ఏ వీరుడినైనా చూసి నాకు పెళ్లి చేసి చిరకాలం నుంచి ఉండి ఉన్న నా కోరికను నెరవేర్చండి అన్నది. ఖడ్గసేనుడి నెత్తిన పిడుగుపడినట్లయింది. చూస్తూ చూస్తూ ఈ వృద్ధ కురూపిని తన ఆస్థానంలో ఏ యువక వీరుడు మాత్రము చేసుకోవటానికి ఇష్టపడతాడు? అయినా వాగ్దానం చెల్లించాలి కదా. ఆమెను వెంటబెట్టుకుని తిరిగి కౌటిల్య నగరానికి వచ్చాడు. చాలా కాలానికి మళ్ళీ తిరిగి వచ్చిన మహారాజుకు రాజ్యంలో గొప్ప సన్మానం జరిగింది. కానీ ఖడ్గసేనుడికి మాత్రము దిగులు పట్టుకున్నది. అతడు అన్నహారాలు మాని రోజురోజుకి కృశింపసాగాడు.
ఎవరెన్ని విధాలా అడిగినా అసలు కారణం బయటపెట్టలేదు. చివరికి ఒకనాడు తన మేనలుడైన రూపధరుడికి వెల్లడించాడు. మామగారి బాధకి కారణం గ్రహించగానే రూపధరుడు ఆ కురూపి అయిన వృద్ధ స్త్రీని తానే వివాహమాడతానని సిద్ధపడ్డాడు. రూపధరుడికి ఆ వృద్ధ స్త్రీకి వివాహం జరిగిపోయింది. అందరూ లోపల ఏమనుకున్నా రాజకుటుంబానికి సంబంధించిన విషయం గనుక ఆ కురూపిని గౌరవించక తప్పింది కాదు. చక్కగా అలంకరింపబడి ఉన్న గదిలో పెండ్లి కుమార్తె ఉన్నది. రూపధరుడు అక్కడికి వెళ్ళాడు. ఆశ్చర్యం! అక్కడ అతని కంటికి కనబడిన స్త్రీమూర్తి వృద్ధురాలు కాదు, ఒక చక్కని యువతి, అపురూప సౌందర్యవతి. రూపధరుడు నివ్వెరపడి, నువ్వెవరవు అని ప్రశ్నించాడు. నేనా, రూపధరుని భార్యని. కొంత శాపం విముక్తి చెందిన ఆ వృద్ధ స్త్రీని నేనే అని నిజం వెల్లడించింది. ఇందుకు అతను మరీ ఆశ్చర్యపోయాడు. సుందరి, నీకు కలిగిన శాపం ఏమిటి? అది తొలగే మార్గమేమిటి అని ఆత్రంతో అడిగేసరికి ఆమె ఇలా బదులు చెప్పింది. రాజకుమారా, కురూపినని ఎంతమాత్రమూ సంశయించకుండా మీ మామ మాటను నిలబెట్టుకోవటం కోసము నన్ను నీవు పెళ్లాడటానికి అంగీకరించడంతో నాకు సగం శాపం పోయింది. నిన్ను నేనొక ప్రశ్న వేస్తాను. నాకు శాపం విముక్తి నువ్వు చెప్పే జవాబు మీద ఆధారపడి ఉంటుంది అన్నది. ఆ ప్రశ్న ఏమిటో చెప్పమని రూపధరుడు ఆమెను తొందరపెట్టాడు. అప్పుడామె, ఈ సుందర రూపంలో నేను రోజూ కొన్ని గంటలు మాత్రమే కనిపించగలను కనుక ఆలోచించి చెప్పాలి. నేను ఏ వేళలా ఈ రూపం ధరించాలి అని అడిగింది. తడుముకోకుండా రూపధరుడు నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. ఈ జవాబు వినగానే ఆ యువతి రూపంలో ఉన్న వృద్ధ స్త్రీకి పట్టలేనంత సంతోషం కలిగింది. వెంటనే రూపధరుడిని సమీపిస్తూ, నాకు మీరు ఏ అడ్డంకి చెప్పకుండా సమస్యను నా ఇష్టానికే వదిలేశారు కనుక ఇప్పటికి నా శాపము పూర్తిగా నివృత్తి అయింది. నేనిక అన్ని వేళలా ఈ స్వరూపంలోనే ఉండిపోగలను అని చెప్పింది. మరొక కథ పేరు ఒకరిని మించి ఒకరు. ఈ కథను రచించిన వారు సి జయలక్ష్మి గారు. పూర్వము మన దేశంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆ కాలంలో కర్కల్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్న రాజుకి విగ్రహాలు చెక్కించటము అంటే అభిలాష. ఆయన ఆ శిల్పిని రప్పించి 25 అడుగుల ఎత్తుగల పరమేశ్వరుని విగ్రహం తయారు చేయమన్నాడు. అందుకు ఆ శిల్పి, ఓ అదెంత పని, చెక్కిస్తాను అని చెప్పి 3 మాసాలయ్యేసరికి రాజు కోరిన గొప్ప విగ్రహం తయారు చేసి ఇచ్చాడు. విగ్రహాన్ని చూసి రాజు మురిసిపోయాడు. అంత ఎత్తైన విగ్రహము మన దేశంలో అంతవరకు లేనేలేదు. దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ విగ్రహాన్ని చూసి మెచ్చుకోవటం వలన ఆ రాజు ఖ్యాతి దశ దిశలా ఇట్టే వ్యాపించింది. శిల్పికి గొప్ప గొప్ప బహుమతులిచ్చి పంపించేశాడు రాజు. శిల్పి బహుమానాలు అందుకొని తన ఊరికి పోతూ ఉంటే రాజుకి ఒక భయం వేసింది. ఈ శిల్పిని మరొక మహారాజు ఎవడైనా పిలిపించి ఇంతకన్నా ఎక్కువ బహుమానమిచ్చి ఇంతకన్నా గొప్ప విగ్రహాన్ని తయారు చేయించుకుంటాడేమో. అప్పుడు ఆ విగ్రహం ముందు తన బొమ్మ తక్కువైపోయి తన కీర్తి తరిగిపోతుందేమో అని ఇంకా బొమ్మలు చెక్కడం సాధ్యం కాకుండా వాని కుడి చేయిని నరికించి వదిలేశాడు. శిల్పి స్వగ్రామం చేరుకొని తనకు రాజు చేసిన ద్రోహాన్ని తలుచుకొని దుఃఖిస్తూ ఆ రాజుపైన ఎలా కసి తీర్చుకోవటమా అని ఆలోచించాడు. ఈ రాజుకి బద్ధ శత్రువైన వేనూరి రాజు వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకున్నాడు. ప్రభు, ఒక్క చేయిపోయినంత మాత్రాన నా నేర్పు నశిస్తుందనుకోవటమేంటి ఆ రాజు అని ఆ శిల్పి తన మెడం చేతితో మీసం మెలిపెట్టాడు. అందుకు వేనూరి రాజు ఆశ్చర్యపోయి, అటైతే నీ కుడి చేయిపోయినా నేర్పు నశించలేదన్నమాట అన్నాడు. ఎడంచేయి ఉందిగా ప్రభు, సవ్యసాచి 2 చేతుల బాణాల్ని వేసినట్లు నేను 2 చేతులతోనూ విగ్రహాలు చెక్కగలను అన్నాడు. అటైతే నాకొక విగ్రహాన్ని తయారు చెయ్యి. కర్కల్ విగ్రహం కన్నా చాలా ఎత్తైన విగ్రహం తయారు చేయాలి సుమా అని ప్రోత్సహించాడు రాజు. తప్పకుండా అలాగే చేస్తాను. 36 అడుగుల ఎత్తైన విగ్రహం తయారు చేసిస్తాను అన్నాడు శిల్పి. శిల్పి కర్కలు రాజు పైన పూరిన పగ కొద్దీ రాత్రింబగళ్ళు పనిచేసి అనుకున్న దానికంటే త్వరలోనే ఆ 36 అడుగుల విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చాడు. వేనూరు రాజు బ్రహ్మానంద భరితుడైనాడు. కానీ
ఇంతకు ముందు కర్కలు రాజుకి పట్టుకున్న భయమే ఇప్పుడు ఈ రాజుకి పట్టుకుంది. శిల్పిని వదిలిపెడితే ఇంతకన్నా గొప్ప విగ్రహం తయారు చేయవచ్చును. అప్పుడు తన విగ్రహం గొప్పతనం ఏముంటుంది ఇంకా? కర్కలు రాజుకి తోచిన ఉపాయమే వేణూరు రాజుకి తోచింది. ఆ శిల్పి తన ఎడంచెయ్యి సహాయం వల్లనే కదా ప్రజ్ఞ చూపించగలిగినాడు అని తలచి అతని ఎడంచెయ్యి కాస్త నరికించి వేశాడు. అయితే ఏమి, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు 2 చేతులు పోగొట్టుకున్న శిల్పికి పగపోలేదు. అతడు తక్షణమే మైసూరుకి పారిపోయి శ్రావణ బెల్గోలా రాజుతో, ప్రభు, చిత్తగించారా? నా పట్ల ఆ రాజులిద్దరూ చూపిన కృతజ్ఞత అని చెప్పుకొచ్చాడు. అలా చెప్పుకోవటంలో అతనికి ఆవేశం ఆగలేదు. ఉగ్రుడయ్యాడు శిల్పి. నిప్పులు చెలరేగిస్తూ ఇలా అన్నాడు, ప్రభు, ఇద్దరూ నా చేతులు నరికించారు గాని నా బుద్ధిని హరించటం వాళ్ళ తరమైతుందా? వాళ్లను పుట్టించిన బ్రహ్మ తరమైతుందా అన్నాడు. అలాగైతే నువ్వు చేతులు లేకుండానే విగ్రహాలు తయారు చేయగలవా అని అత్యంత ఆశ్చర్యంతో అడిగాడు రాజు. తప్పకుండా చేయగలను. నా బుద్ధిని వినియోగించి నా శిష్యుల చేత తమకొక అపూర్వమైన విగ్రహాన్ని తయారు చేయిస్తాను అని చెప్పాడు శిల్పి. చేయించమన్నాడు రాజు. శిల్పి ఒక ఆసనం అధిష్ఠించి కూర్చున్నాడు. శిష్యులకు ఆజ్ఞలిస్తూ 87 అడుగుల ఎత్తుగల గోమటేశ్వరుని విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ శిల్పి యాజమాన్యం క్రింద చెక్కబడ్డ బ్రహ్మాండమైన విగ్రహం అదే. అతను తయారు చేసిన ఆఖరి విగ్రహము అదే. ఏమంటే కర్కలు రాజుకి వేణూరు రాజుకి పుట్టిన దుర్బుద్ధే ఈ శ్రావణ బెల్గొల రాజుకి పుట్టింది. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు అతని ప్రతిభ మరి ఏ ప్రభువుకు వినియోగించటానికి వీలు కాకుండా ఈ రాజు శిల్పి యొక్క శిరస్సునే నరికించివేశాడు. శిల్పిని చంపించిన రాజులు 3 చచ్చి చాలా కాలమైంది. కానీ ఆ మహాశిల్పి కీర్తిని చాటే విగ్రహాలు మటికి నేటికి శాశ్వతంగా నిలిచి ఉన్నాయి. ఈ విధంగా ఆ శిల్పికి అనేకమైన ప్రజ్ఞలు ఉన్నప్పటికీ అతనికి జీవితంలో తోడ్పడలేదు సరికదా, చివరికి అతని ప్రాణాలనే బలికొన్నాయి. మరొక చిన్న కథ పేరు దేవదారువు. ఈ కథను రచించిన వారు ఆర్ వీరభద్రం గారు. మహాప్రళయానికి తర్వాత శ్రీ మహావిష్ణువు తిరిగి సృష్టికి పూనుకున్నాడు. కొంతవరకు సృష్టి సాగిన తర్వాత శ్రీ మహావిష్ణువుకి బడలిక కలిగింది. కొద్ది కాలం విశ్రమించి నిద్రపోదామనుకున్నాడు. కానీ తాను తిరిగి మేలుకునేదాకా ఈ సృష్టిని ఎవరు కాపాడేటట్టు? జంతువులు, మానవులు ఇంకా సృష్టి కానేలేదే. అందుచేత శ్రీ మహావిష్ణువు తాను సృష్టించిన చెట్లనన్నింటినీ పిలిచి, నేను విశ్రమించి లేచే వరకు ఈ సృష్టిని భద్రంగా చూసే భారం మీది అని చెప్పి చెట్లన్నిటినీ వేరువేరుగా కొండల మీదకి, లోయల మీదకి, మైదానాల మీదకి పంపించేసి తాను పడుకొని నిద్రపోయాడు. వేప చెట్టు, బాదం చెట్టు, తుమ్మ చెట్టు, జువ్వి చెట్టు, మర్రి చెట్టు మొదలైన అనేక చెట్లు మైదానాల మీదకి వెళ్ళాయి. టేకు చెట్టు, వెదురు చెట్టు మొదలైనవి లోయల్లోకి వెళ్ళాయి. దేవదారువు ఎత్తైన పర్వత శిఖరాల మీదకి పోయింది. అన్ని చెట్లు శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారము తమ తమ స్థలాలలో నిటారుగా నిలబడి సృష్టికి కాపలా కాయసాగినాయి. కొంతకాలం గడిచేసరికి చెట్లలో కొన్నిటికి బడలిక వచ్చేసింది. అవి కొమ్మలు వాల్చి కునుకు తీయసాగాయి. మరికొంతకాలం గడిచింది. నిద్ర ముంచుకుని రావటం వలన మరికొన్ని చెట్లు జోగసాగాయి. ఇంకా కొంతకాలం గడిచింది. మిగిలిన చెట్లకు కూడా నీరసం వచ్చేసింది. అవి కూడా నిద్రపోయాయి. కాలక్రమేణా శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచాడు. చెట్లన్నీ గాఢ నిద్రలో ఉన్నాయి. ఆయనకి కోపం వచ్చింది. ఏమిటి ఈ చెట్ల పొగరు? నా ఆజ్ఞను ఉల్లంఘించి నాతో పాటే నిద్రపోతాయా అన్నాడు. స్వామి, శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపడి తల ఎత్తి చూశాడు. కొండ శిఖరం మీద నిలబడి ఉన్న దేవదారువు పలికింది, స్వామి, నేను నిద్రపోలేదు. మీ సృష్టిని 1000 కళ్ళతో కనిపెడుతున్నాను. దారువును చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతి చెంది దానికి దేవదారువు అన్న పేరు ఇచ్చాడు. అన్ని ఋతువుల్లోనూ అది పచ్చపచ్చగా ఉండేటట్లు కూడా దానికి వరం అనుగ్రహించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.